Namaste, welcome to Bhavat Media. Munduga headlines. Trump maro sanchalanam. Vidyasaka మూసివేత ఆర్డర్లపై సంతకం. రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ. ముస్లిం కోటా బిల్లు ప్రజలను చించి స్పీకర్ పై వేసిన ప్రతిపక్షాలు. తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. వారికి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్న సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. భక్తులకు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. నాడు నీతులు చెప్పి నేడు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మిస్తున్నారంటూ మాజీ మంత్రి ఆరోపణలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణలు. తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన 10 పరీక్షలు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 5,09,403 మంది విద్యార్థులు. సచిన్ తో కలిసి వడాపావ్ తిన్న బిల్ గేట్స్. భారత పర్యటనలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖను మూసివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖనే మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. గురువారం వైట్ హౌస్ లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకాలు చేశారు. దీన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ శాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు విద్యాశాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే విద్యార్థుల ఫీజుల రాయితీ, కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Today we take a very historic action that was 45 years in the making. In a few moments, I will sign an executive order to begin eliminating the Federal Department of Education once and for all. And it sounds strange, doesn't it? Department of Education, we're going to eliminate it. And everybody knows it's right. And the Democrats know it's right, and I hope they're going to be voting for it because ultimately it may come before them, but everybody knows it's right, and we have to get our children educated. We're not doing well with the
with the world of education in this country, and we haven't for a long time. హనీ ట్రాప్ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదివేసింది. కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయాన్ని నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తారు. హనీ ట్రాప్ వ్యవహారంపై చర్చకు పట్టుబడ్డారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా కర్ణాటక ప్రభుత్వ ముస్లిం కోటా బిల్లును అసెంబ్లీలో స్పీకర్ పాస్ చేశారు. దీంతో సభ రణరంగంగా మారింది. హనీ ట్రాప్ పై విచారణను పక్కన పెట్టి ప్రభుత్వ ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు పత్రులను చించి స్పీకర్ పై వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4% కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతుంది. ನಮೂದಿಸಿದ ಮೊದಲಿಗೆ ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವವರು ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಇಲ್ಲ తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారి ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను అడుక్కోవటం ఏంటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరిగుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా, మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిన్న నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. మేక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే రాష్ట్రానికి వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా? లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ పేరును కూడా తెలంగాణకు వదలలేను. చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది, అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ,
దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు. తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, అన్నదానానికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. భక్తులకు అన్న ప్రసాదాలు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతమని స్పష్టం చేశారు. ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదని అన్నారు. ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత వాగ్దానాలను ఏమార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రుణమాఫీకి 31,000 కోట్లు సమీకరించనున్నట్లు చెప్పారని, 20,000 కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్ పై చర్చను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్ 2,91,159 కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు. ఇవి అవాస్తవిక అంచనాలని నేను ఆనాడే చెప్పాను. వారు కాదు పొమ్మన్నారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ లో 27,000 కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రి 60 నుంచి 70,000 కోట్లు తక్కువగా వస్తాయని స్వయంగా చెప్పారు. అంటే అంచనా అవాస్తవమని తేలిపోయింది. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్డ్ దేర్ ప్రామిసెస్. ఈ కొటేషన్ ఎవరు చెప్పారో గానీ కాంగ్రెస్ కోసమే చెప్పారు. ఎన్నికలకు ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలయ్యాక వాగ్దానాలని మార్చేశారు. ఈ బడ్జెట్ లో బట్టి గారు పేరా నంబర్ 62, బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష, నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలన వైఫల్యాలను సరి చేసుకోవాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు.
HMWSS GHMC ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురు అయిపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు. అధ్యక్ష, దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు. అధ్యక్ష, మొత్తంగా 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష? అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని, ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు వారికి సినిమా చూపిస్తారని వైసీపీ లీగల్ సెల్ నాయకుడు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం రూల్ ఆఫ్ లా నడిచిందని అన్నారు. అధికారంలో ఉన్న వారు తమ పార్టీ నాయకులను వేధిస్తూ తరిమేస్తున్నారని పొన్నవోలు ఆరోపించారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు ఆయనను తీసుకెళ్తే తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టు చెప్పారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా ఏటూ తేల్చని పోలీసులు తలదించుకోవాలని పొన్నవోలు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ప్రతిరోజు చెప్పాడు, ఏ కార్యకర్తకు ఇబ్బంది అయినా, ఏ కార్యకర్తకు నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అనుకుంటుంది, మిమ్మల్ని రక్షిస్తుందని చాలాసార్లు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాగేశ్వరరావు గారికి ఒక క్షణాల్లో అది బ్రహ్మనాయుడు గారికి దండం పెట్టాల్సి వస్తుంది. నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టు జరిగింది. ఆ కాన్స్టిట్యుయెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు గారి రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. ఇంత గలబా చేసేతలకి ఇంకొకటి కూడా చెప్తానండి. నాగేశ్వరరావు గారు తీసుకుపోయి ఇల్లీగల్గా స్టేషన్లో పెట్టకుండా పక్క రూమ్లో బంధించినటువంటి పరిస్థితి చెప్పాడు నాగేశ్వరరావు. కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో, ఏవి చిత్రహింసలో పెడతారని ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ ముట్టడి ఆ పదం వాడకూడదు, ఖచ్చితంగా స్టేషన్ చుట్టూ తన నాగేశ్వరరావుని రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలు పెట్టనీయకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల లీడర్కి నమస్కారం, 2 చేతులు దండం పెట్టారు. దీనికంతా కారణం కూడా ఇక్కడ ఒక గొప్ప నాయకుడు, వినుకొండక నాయకుడు, అనకొండక నాయకుడు కాదు ఆయన. ఈ వినుకొండను అనకొండగా తయారు చేసి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా ఈ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఖచ్చితంగా పోరాడతాం, ఏమీ భయపడే ప్రశ్న లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న చీమ కుట్టినా కూడా మొత్తం పార్టీ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిలబడతాం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 10th పరీక్షలకు
కోసం 2650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2650 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2650 మంది శాఖ అధికారులను నియమించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా విద్యార్థుల విజ్ఞప్తులను 0402323094 నెంబర్కు కాల్ చేసి అడగవచ్చని అధికారులు తెలిపారు. ఏడాది తొలిసారి 24 పేజీల బుక్లెట్ ను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలకు హాని కలిగిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఏ పాల్ అన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి వారిని శిక్షించాలని కెఏ పాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులు మియాపూర్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్, హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి, ఈ హీరోయిన్స్ కి ₹1 కోట్లు, 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు. 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోస్, హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కుర్తి ఎందుకు? మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం. అలాగే కుర్రాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్లు చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది. ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా కేసు నమోదైందంటూ వార్తలు రావటం తెలిసిందే. ఈ కథనాలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను సినిమా చిత్రీకరణలో ఉన్నానని వెల్లడించారు. తాను బెట్టింగ్ యాప్ ప్రకటనలో నటించానంటూ సోషల్ మీడియాలో కథనాలు రావటం చూశానని, అందుకే ఈ వీడియోతో బదులిస్తున్నానని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమన్లు రాలేదని స్పష్టం చేశారు. 2016లో ఓ గేమింగ్ యాప్ కు పబ్లిసిటీ చేశానని, కొన్ని నెలల తర్వాత అది ఇల్లీగల్ అని తెలియడంతో ఆ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగానని వెల్లడించారు. అక్కడి నుంచి గ్యాంబ్లింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటనలలో నటించలేదని వివరించారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా బాధ్యత. సో 2017, 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. థ్యాంక్ యూ.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తండ్రి బాటలోనే నటనపై ఆసక్తితో ఉన్న గౌతమ్ గత కొంతకాలంగా అమెరికాలో ఉంటూ న్యూయార్క్ లోని ప్రముఖ యూనివర్సిటీలో యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తనలోని నటన నైపుణ్యాన్ని బయట పెడుతూ ఇటీవల అతడు ఒక స్కిట్ లో నటించాడు. తోటి విద్యార్థితో కలిసి గౌతమ్ చేసిన ఈ స్కిట్ తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో చిరునవ్వుతో కూల్గా కనిపించిన అతడు కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలతో డైలాగ్ చెబుతూ కనిపించాడు. ఇక వీడియో చూసిన ఘట్టమనేని అభిమానులు గౌతమ్ నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భలే యాక్టింగ్ అంటూ ఆకాశానికెత్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మహేష్ వారసుడి యాక్టింగ్ పై ఓ లుక్కేయండి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అనగానే వెంటనే అందరికీ గుర్తుకొచ్చే స్ట్రీట్ ఫుడ్ వడాపావ్. భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం నాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి వడాపావ్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. పనిలోకి వెళ్లబోయే ముందు చిన్న స్నాక్ బ్రేక్ అంటూ రాసుకొచ్చారు. అలాగే వీడియోకు సర్వింగ్ వెరీ సూన్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లైక్ చేయడం విశేషం. భారత పర్యటనలో ఉన్న గేట్స్ తాజాగా పార్లమెంట్ ను సందర్శించిన విషయం తెలిసిందే. ఆయనతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా భేటీ అయి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. కాగా ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ గత 3 ఏళ్లలో భారత్ లో పర్యటించడం ఇది 3వ. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ రంగంలోని షేర్లు అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. దాంతో ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్ చేస్తున్నారు. అయితే ప్రారంభ నష్టాల తర్వాత సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టపోయి 76,345 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 23,183 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జొమాటో, టైటాన్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారక విలువ 86.20 వద్ద కొనసాగుతోంది. గురువారం నాడు అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. S&P సూచీ 0.22%, నాస్డాక్ 0.33% నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ మరో సంచలనం, విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం. రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ, ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్ పై వేసిన ప్రతిపక్షాలు. తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. వారికి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్న సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, భక్తులకు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు, నాడు నీతులు చెప్పి నేడు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మిస్తున్నారంటూ మాజీ మంత్రి ఆరోపణలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణలు. తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన 10 పరీక్షలు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 5,09,403 మంది విద్యార్థులు.
సచిన్ తో కలిసి వడాపావ్ తిన్న బిల్ గేట్స్. భారత పర్యటనలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.